దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది, ఎవరిని మనస్సు అయితే ఆయన మీద ఆనుకుంటారో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు అన్నాడు. యెహోషాపాతు దేవుని మీద మనస్సు నిలిపారు. వారి కలిగిన భయముల నుంచి దేవుడు విడిపించి పూర్ణ శాంతిని ప్రభు వారికి అనుగ్రహించాడు. సమాజ మందిరపు అధికారి తన కుమార్తె విషయంలో దేవుని మీద మనస్సు నిలిపాడు, పూర్ణ శాంతిని ప్రభు అనుగ్రహించాడు. గుడ్డివాడు దేవుని మీద మనస్సు నిలిపాడు, దేవుడు పూర్ణ శాంతిని వానికి అనుగ్రహించాడు. కనాను స్త్రీ తన కుమార్తె విషయంలో దేవుని మీద మనస్సు నిలిపింది, తన కుమార్తె జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించి సమాధానాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఈరోజు మనకు కలిగిన వాటిని బట్టి భయపడడం కాదు, మనకు వస్తున్నటువంటి వాటిని బట్టి దిగులు చెందటం కాదు, మనం ఎదుర్కొంటున్నటువంటి వాటిని బట్టి వేదన చెందటం కాదు, భయపడి వేదనలో కృంగిపోవటం కాదు. మరి ఏం చేయాలి అనంటే, దేవుని మీద మనసు కలిగి బ్రతుకు, ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. స్తోత్రం కలుగునుగాక. మన మనసు దేవుని మీద నిలపగలిగితే దేవుడే మనకు సమాధానమును క్షేమమును దేవుడు అనుగ్రహిస్తాడు.